రేణుతో సహజీవనము పెళ్లి 1997 మే 15 కళ్యాణ్ బాబుకి విశాఖపట్నానికి చెందిన నందినికి చాలా ఘనంగా పెళ్లి చేశారు అన్నయ్య శివశంకర్ వరప్రసాద్. అప్పుడు నందినికి 14 ఏళ్లే. చిన్నపిల్ల అని కూడా చాలా పుకార్లు చెన్నైలో చక్కర్లు కొట్టాయి. ఎందుకనో నందిని వాళ్ళ కుటుంబం తీరుతెన్నులు స్టార్డమ్లో ఉన్న పవన్ కళ్యాణ్కు నచ్చలేదు. నందిని వాళ్ళ అమ్మది చాలా క్రూయల్ మెంటాలిటీ అని, పవన్ కళ్యాణ్ ఇంట్లో డబ్బు కాజేసేవారని కూడా వదంతులు ఉండేవి. సొంత ఇంట్లో డబ్బు దొంగతనమా అని సినీ ఇండస్ట్రీ కూడా కోడై కూసింది అప్పట్లో. ఈ విషయంలో నిజానిజాలేమిటో మనకు తెలియదు, కానీ పవన్ మాత్రం నందిని నుండి దూరంగా ఉంటూ వచ్చాడు. ఇది ఇలా ఉండగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ బద్రీ చేయడానికి ఒప్పుకున్నాడు. ఇందులో ఫస్ట్ హీరోయిన్గా అమీషా పటేల్ సెలెక్ట్ అయింది. అంతకుముందు హృతిక్ రోషన్ హీరోగా ఆమె యాక్ట్ చేసిన కహోనా ప్యార్ హే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఆమెకు ఈ అవకాశం వెతుక్కుంటూ వచ్చింది. ఇక సెకండ్ హీరోయిన్ వెన్నెల అనే పాత్రకు కొత్త అమ్మాయి రేణు దేశాయిని ఎంపిక చేశారు పవన్ కళ్యాణ్. ఈ బద్రీ సినిమాకు ముందే రేణు దేశాయ్ శంకర్ మహాదేవన్ మ్యూజిక్ ఆల్బమ్ బ్రీత్లెస్లో మోడల్గా మనకు కనిపిస్తారు. ఇక బద్రీ షూటింగ్లో ఎప్పట్లాగే పవన్ కళ్యాణ్కు అమీషా పటేల్కు ఈగో క్లాష్ విపరీతంగా వచ్చింది. ఒకానొక సందర్భంలో అమీషా పటేల్ కొట్టినంత పని చేశాడు పవన్ కళ్యాణ్. ఆమె అలిగి ముంబై వెళ్ళిపోతే షూటింగ్లకు కూడా చాలాసార్లు క్యాన్సిల్ అయ్యేవి. ఇక అమీషా పటేల్ని పవన్ను సర్ది చెప్పి కాంప్రమైజ్ చేసి షూటింగ్ పూర్తి చేయడానికి ప్రొడ్యూసర్ త్రివిక్రమరావు, డైరెక్టర్ పూరి జగన్నాథ్కి తల ప్రాణాలు తోక్కవచ్చేవి. కానీ విచిత్రం ఏంటంటే ఈ సినిమా షూటింగ్స్ క్యాన్సిల్ అయిన గ్యాప్లో పవన్ కళ్యాణ్ మనసు రేణు దేశాయ్ మీద పడింది. ఎంతో ఇన్నోసెంట్గా బుద్ధిగా కనిపించే రేణు పవన్ మనసును దోచేసింది. ఇక అమీషా పటేల్ లాంటి అరోగెంట్ అమ్మాయి పక్కన రేణు లాంటి సున్నితమైన అమ్మాయి కనిపించేసరికి పవన్కి ఆమె ఎంతగానో నచ్చేసింది. సినిమా షూటింగ్ జరుగుతున్నంతకాలం పవన్ రేణుతో తన ప్రేమాయణాన్ని కొనసాగించారు. ఇక బద్రీ షూటింగ్ అయిపోతుందనగా ఇక ఇద్దరు ఒకరినొకరు వదిలి ఉండలేరని ఇద్దరికీ అర్థమైపోయింది. ఎటొచ్చి పెళ్లి ప్రస్తావన అనేది ఇద్దరి మధ్య రాలేదు. నిజానికి పవన్ కళ్యాణ్కి ముందే పెళ్ళైన విషయం కూడా రేణు దేశాయ్కి తెలియదు. మొత్తానికి ఇద్దరూ కలిసి ఉందామని నిర్ణయించుకున్నారు. అప్పుడు రేణు దేశాయ్కి వయసు 19 ఏళ్ళు, చిన్నపిల్ల. విషయం తెలుసుకున్న రేణు తల్లిదండ్రులు కుదరదంటే కుదరదని చెప్పేశారు. అసలే రేణుది గుజరాతీ ఫ్యామిలీ, స్ట్రిక్ట్గా ఉంటారు. కానీ పట్టు విడవని రేణు పవన్తోనే నా జీవితం అనేసి పూణేలో ఉన్న తన తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసింది. ఇక 1 సంవత్సరం అయిన తర్వాత పవన్ మంచితనం గురించి తెలిసి కూతురును మళ్ళీ అంగీకరించారు ఆమె తల్లిదండ్రులు. కానీ ఇంతవరకు రేణు పవన్ల మధ్య పెళ్లి ప్రసక్తి రాలేదు. ఇద్దరూ సహజీవనం చేస్తూ వచ్చారు. మేబీ పవన్ ఇంకా నందినికి డైవర్స్ కూడా ఇవ్వకపోవడంతో అలా ఒక అరేంజ్మెంట్ జరిగింది. పవన్కు రేణు అంటే ఎంత ఇష్టమో జానీ మూవీ చూస్తే మనకు తెలుస్తుంది. జానీలో వాళ్ళ రియల్ లైఫ్ ఎమోషన్స్ స్క్రీన్ మీద ఒక పాటలో చూపిస్తారు పవన్ కళ్యాణ్. ఆ సినిమాకి అతనే డైరెక్టర్ కాబట్టి. అలా సహజీవనం చేసిన వీళ్ళకు ఒక బాబు ఒక పాప పుట్టారు. పాపకు నార్మల్గా ఆద్య అని పేరు పెట్టిన పవన్, బాబుకు మాత్రం చాలా విచిత్రంగా అఖిరానందన్ అని పేరు పెట్టారు. అలా ఎందుకు ఆ పేరు పెట్టారో తర్వాత చూద్దాం. ఇక పాలిటిక్స్లోకి వచ్చిన పవన్ 2009లో రేణు దేశాయ్ని వివాహమాడారు. అంతకుముందు సంవత్సరం అంటే 2008 ఆగస్టులో నందినికి విడాకులు ఇచ్చారు. భరణంగా 5 కోట్ల రూపాయలు కూడా నందినికి సమర్పించుకున్నారట.